వాళ్ళు ఎలా ఉంటారని చెప్పుకున్నప్పుడు ఒక్కసారి కనుక గ్రంథి విచ్ఛేదనమైన వాడు మరలా ఇక ఎప్పుడూ బద్ధుడవడు. అతను ఎప్పుడూ సహజ స్థితిలోనే నెలకొని ఉంటాడు. గ్రంథి విచ్ఛేదనమైన స్థితియే దైవీ స్థితి, అదే ఈశ్వర శక్తి, అదే పరమశాంతి. గ్రంథి విచ్ఛేదనం అంటే ఇక్కడ మనకి మామూలుగా చెప్పుకోవాలంటే దేహము నేను అన్న భావన పూర్తిగా పోవడం అంతే. ఈ దేహం నేను అన్న భావన ఏ కోశాన లేకుండా పూర్తిగా తొలగిపోవడమే గ్రంథి విచ్ఛేదనము. ఇప్పుడు దేహం నేనన్న భావన తొలగిపోయినప్పుడు ఇంకేమవుతుంది? తానేదో అదే ఆ సహజ స్థితిలో తానుగా ఉంటాడు. దాన్నే దైవీ స్థితి అని, ఈశ్వర శక్తి అని, పరమశాంతి అని అంటారు. సమస్త అనర్థాలకి దేహం నేను అన్నటువంటి భావన, ఈ భావన వల్లనే ఈ దేహంతో అనేక దేహాలతో ఇలాగ జన్మ పరంపరలో తిరుగుతున్నాము. ఎప్పుడైతే ఈ భావన తొలగిపోయిందో ఉన్నది బ్రహ్మమే గనక బ్రహ్మభావంలో అతడు స్థిరుగా ఉంటాడు అని చెప్పుకున్నామమ్మా. ఇప్పుడు జ్ఞానుల యొక్క మహిమ. సర్వేశ్వరుని తన ఆత్మస్వరూపంగా లోదృష్టితో చూస్తూ ఏ బంధాలు లేని జ్ఞాని లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సర్వేశ్వరుణ్ణి తన స్వరూపమే, తానే నేను అని వేరే ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేదు కదా. నేను అనే వ్యక్తిత్వము లేదు, నాది అనేటువంటి దేహ భావన లేదు. ఈ నేను నాది అనే భావన అస్సలు లేకుండా పోయింది గనక తాను సర్వేశ్వరుడే. అటువంటి సర్వేశ్వరుణ్ణి తన స్వరూపంగా చూస్తూ ఏ బంధాలు లేని జ్ఞాని లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు సర్వేశ్వరుడే ఏ ఆపదలు రాకుండా రక్షకుడై ఉండి జ్ఞాని వెనుక నడుస్తూ ఉంటాడు. సర్వేశ్వర భావం తప్ప ఇంకా అస్సలు జీవభావన గాని దేహభావన గాని ఆయనకి లేనప్పుడు ఆ దేహాన్ని దాని ప్రారంధానుసారం ఎలా ఏ పనులు చెయ్యాలో దాని రక్షణ అంతా ఆ పరమశక్తి అయిన పరమాత్ముడే చూసుకుంటాడు. ప్రతి క్షణం వదలకుండా అతడే చూసుకుంటాడు. అంటే ఏం లేదు, ఏ ప్రారంధానికి ఆ శరీరం వచ్చిందో దాని పని జరిగిపోతూ ఉంటుంది అంతే. ఇంతకు ముందు నేను నాది అని పట్టించుకున్నాడు, అది తానని భ్రమలో పడ్డాడు. ఇప్పుడు కాదు అని వదిలేశాడు. ప్రారంధానుసారంగా ఆ జన్మ ఎలా నడవాలో అలా నడిచి తర్వాత తొలగిపోతుంది అంతే. మరి ఈశ్వరుడు ఎవడే వెనకాల నుంచోని ఇలా కాపాడుతూ ఉంటాడు అని అనుకోక్కర్లేదు. దాన్ని కాపాడవలసిన అవసరం లేదు. అటు ఆ పరమాత్ముడికి లేదు, దేహం నేను ఇంతకు ముందు దేహభావంతో ఉన్న దాన్ని వదిలేసింది ఈ జ్ఞానికి లేదు. లేనప్పుడు అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా. నువ్వు వాడుకొని ఒక వస్తువు నీకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా. మనం దాచిపెట్టుకోం కదా దాన్ని. ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అన్నట్టుగా దాన్ని ఏం చేస్తామంటే పెరట్లో పడేస్తాం. అయ్యో అది తడిచిపోతుంది, అది ఎండిపోతుంది, అది పాడైపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది అన్న భావన దాన్ని ఉండదు కదా. అదే రకంగా దేహాత్మ భావన వదిలిన జ్ఞాని నిర్వికారంగా ఉండడం చేత ఆ దేహం ఏ ప్రారంభం కోసం వచ్చిందో దానికి అనుగుణంగా ఆ దేహం జీవించినంతసేపు నడుస్తుంది, తర్వాత పడిపోతుంది అని అర్థం. ఎందుకంటే వెనకాల దేవుడు రక్షిస్తూ ఉంటాడు, రక్షకుడే ఏ ఆపదలు రాకుండా చూసుకుంటాడు. అంటే మరి నేను దేహము కాదు అని వదిలేసిన శరీరాలని ఏ ఆపదలు రాకుండా, దానికి రోగాలు రాకుండా, రుచులు రాకుండా చూస్తూ ఉంటాడా ఈశ్వరుడు? ఆ దేహ ప్రారంభంలో ఏదున్నాయో జ్ఞానుల శరీరాలు కూడా వస్తున్నాయిగా. వాళ్ళు దేహం నేనన్న భావన వదిలేశారు, కానీ వారి దేహాలకు వస్తున్నాయి కదా. వస్తుంది. ఇక్కడ రక్షిస్తున్నాడు అనడంలో చిన్న రహస్యం ఏమిటంటే అలాగున్న ఈ జ్ఞాని ఏ వికారానికి లోను కాకుండా రక్షిస్తాడని అర్థం. ఈ దేహాన్ని రక్షిస్తున్నాడని కాదు. ఎలా ఉన్నా సరే ఒకప్పుడు మనం వాడుకున్న వస్తువు ఎలాగ ఉన్నా సరే దాని పట్ల ఏ వికారము రాకుండా తన స్వరూపంలో తాను నిలిచి ఉండేలాగన ఆ ఈశ్వర రక్షణ ఉంటుంది అని అర్థం. అంతే తప్ప దేహాన్ని రక్షిస్తాడని అనుకోకూడదు. అందరూ అలాగే అనుకుంటారు. దేవుడి మీద భారం వేసేసి పనులు చేసేద్దామమ్మా, దేవుడే రక్షిస్తాడు, దేవుడే చూస్తాడు అనుకుంటాం. అవునా కదా? మనందరం అలాగే కదా అనుకుంటాము. అవును, దేవుడి మీద భారం వెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం నీకు కలిగించింది కూడా ఆయనే. అంటే నీలో
దేవుడి మీద భారం వేసి ఉండడం అనేటువంటి ఆ అర్పణ భావన ఎంత పెరుగుతూ ఉంటే అంతలాగా నీకు ఈ దేహంలో వచ్చే ఏ మార్పులకి నువ్వు ప్రభావితం కాకుండా ఉండే శక్తి నీకు కలుగుతుంది. అందుచేత అలా అని చెప్తే ఎవరికి అర్థమవుతుంది కాబట్టి ఆయన మీద భారం పడేసి ఉండు, ఆయనే చూసుకుంటాళ్లే అంటారు. అది భౌతికమైన దానికి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా మనం ఆ పరమాత్మతో కూడి ఉండడానికి రెండిటికి ఈ మాట ఉపయోగపడుతుంది. మరి 99 మంది కూడా భౌతికమైన దానికే భగవంతుని రక్షణని గ్రహిస్తారు, కానీ నీ స్వరూపంలో నిలిచి ఉండే దానికి కూడా ఆ రక్షణ మనకు అందుతుంది అని దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో అర్థం తెలిసిందా? తెలిసిందమ్మా, అర్థమైందమ్మా. చెప్పు. నేను కాదు, నాది కాదు, ఇది ఏదీను ఉన్నది భగవంతుడే అనిక ఆ దేహం పట్ల నేను నాది అన్న దాన్ని వదిలేసి ఉన్నవాడు మళ్ళీ వదిలేశాక మళ్ళీ ఎట్టి పరిస్థితులలోనూ దాని మీదకి ఏ ప్రభావానికి లోనవ్వకుండా ఉండగలిగే శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు అని ఈ ఈశ్వరుడికి సమర్పణ అయిన జ్ఞానులకి, భక్తులకి అటువంటి రక్షణ దొరుకుతుంది. లేదు లోకులకి ఈ పని అవ్వాలి, మరి ఈ అడ్డంకులు వచ్చేలాగా ఉన్నాయి, అవి రాకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వరుడు మీది కట్టుకుని ఏదో వాన వస్తుందంటే ఇంటి మీదకి వెళ్ళి బూరెలు పోసి తండ్రి సూర్యుడా కాపాడు, చంద్రుడా కాపాడని ఆ దేవుడి మీద భారం వేసిస్తున్నామండి, ఇంకా ఆయనే చూసుకుంటాడు అని ఆ దేవుడికి మనం ఈ ముడుపులు కట్టుకున్నాం కాబట్టి, మొక్కులు మొక్కుకున్నాం కాబట్టి మనల్ని రక్షిస్తాడు అని నమ్మకం. అవి కూడా లోకంలో అందరం అదే కదా చేస్తాము. పెళ్ళవుతుంటే, శుభకార్యం అవుతుంటే, ఏదో చేస్తుంటే మరి దేవుడికి ముడుపు ఎందుకు కట్టుకుంటాము? విఘ్నేశ్వరుడు మీది కట్టుకుంటున్నాం అంటాం, అవునా? అలాగే వెంకన్న బాబుకు ముడుపు కట్టుకున్నాం అంటాం. ఎందుకు? నిర్విఘ్నం కురుమేదేవా. ఏ ప్రకృతి పరమైన అలాగే వ్యక్తిపరమైన ఏ ఆటంకాలు రాకుండా మనం చేసుకోవాలనుకున్న పనికి విఘ్నాలు లేకుండా ఉండడం కోసం, అవునా? అప్పుడు కూడా దేవుడి మీద మనం భారం వేసి ఆయన రక్షిస్తాడన్న నమ్మకంతో అవన్నీ చేస్తాం కదమ్మా. అవునమ్మా. అది ఒక అర్థం. ఒకళ్ళ 99 మంది ఈ అర్థంతో దేవుడు ఆ మహాశక్తి మరి ఏ ఆపదలు రాకుండా రక్షకుడై ఉంటాడు అన్న మాటని లోకుల్లో 99 మంది ఇలా వాడుకుంటారు. అయితే మరి జీవ బ్రహ్మల ఐక్యాన్ని కోరేవాడిక నేను కాదు, నాది కాదు, నాకు జన్మే వద్దు అని దృఢ నిశ్చయంతో ఆ కార్యానికి తలపెట్టిన వాడు ఇక నేను కాదు, నాది కాదని దేహం మీద ఏ రాగ విరాగాలు లేకుండా దానితో చేరకుండా ఈశ్వరుడే అనంత శక్తినే అంటి పెట్టుకుని ఉన్న వాడిని కూడా వాడికి ఏ కోశాన ఆ దేహం మీద అది ఎల్లాగా ఉన్నా విధ్వంసం అయిపోతున్నా లేకపోతే దాని కిరీటాలు పెట్టినా రాగ విరాగాలు లేని స్థితిని పరమాత్ముడు ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. ఇందాక నీకు అర్థమైంది, అర్థమైంది ఏదో నాకు తెలియదు కానీ ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్పడం వల్ల ఇదిగో ఇవి రెండు రకాలుగాను ఆ మాట ఉపయోగపడుతుంది. దేహపరమైన వారికి దేహపరమైన లేకపోతే క్రియాపరమైన రక్షణ, ఆ భారాన్ని ఆయన మీద వేసే మనం చేస్తాం. అలాగే మరి ఆత్మపరమైన రక్షణ కావాలి అనుకున్నప్పుడు ఆ ఆత్మపరమైన రక్షణ ఎలా అందుతుందంటే ఎప్పుడు ఎలా ఉన్నా సరే వదిలేసిన ఆ దేహం మీద ఏ వికారము కలగకుండా రక్షిస్తాడు. మరి ఇంకేంటో నేను అర్థం అయిందో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో, మనం దేనికి చెందిన వాళ్ళమైతే ఆ ప్రయోజనం ఈశ్వరుడి మీద భారం వేస్తే కలుగుతుంది. కానీ మనం ఇక్కడ చెప్పుకుంటున్నది సామాన్యులందరూ చేసే భారం వేయడం లాంటిది కాదు. ఈ సమస్త బాధ్యతలని నాదన్నదేది లేదు, నేనన్నదేది లేదు. ఇంతకు ముందు నేను నాది అనుకున్న మీద నాకు కొంచెం కూడా రాగం గాని ద్వేషం గాని కలగకూడదు.
ఒక్క ఈశ్వర ధ్యాస తప్ప, స్వరూప ధ్యాస తప్ప ఇది ఏ ధ్యాస కలగకూడదు అని దృఢ నిశ్చయం చేసుకున్న వాడిని కూడా పరమాత్ముడు మళ్ళీ అతడు మరి బహిర్ముఖమై మళ్ళీ దేహాత్మ ధ్యాసలోనికి రానివ్వకుండా రక్షించుకుంటాడు. దీన్నే భగవాన్ కూడా అన్నారు, నువ్వు సూది మొన అంత అంతర్ముఖమైతే చాలు, నిన్ను నేను నా లోపలికి లాగేసుకుంటా, మళ్ళీ నిన్ను వెలుపలికి వెళ్ళనివ్వను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఎలాగంటే పులి నోట్లో పడిన మాంసపు కండ మళ్ళీ ఎలా తిరిగి రాదో అలాగే నువ్వు నిజంగా నిజంగా ఇంకా ఏ మాత్రము దేహం మీద నేను నాది అన్న దాని మీద ఏ మోహం లేకుండా పూర్తిగా అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గనక ఒక్కసారి నాకు అంకితమైతే నేను మళ్ళీ వెలుపలికి వెళ్లి నాశనం అయిపోకుండా నేను నిన్ను రక్షించుకుంటాను అనేటువంటి అభయం భగవంతుడు ఇస్తాడు అని కూడా భగవాన్ చెప్పారు కదా. చెప్పారమ్మా. మరి ఇప్పుడైనా నీకు అర్థమైందా? అయ్యిందమ్మా. నువ్వు ఒక్కదానివే రెస్పాండ్ అవుతూ ఉండమ్మా. మనస్సు నశించిన జ్ఞాని ఇంకేముంది, శివమయుడే. శివుడికి ఎట్లాగా రాగవిరాగాలు ఉండవో, ఎప్పుడు శాంత స్వరూపుడై ఉంటాడో, ఎలాగ ఆనంద స్వరూపుడై ఉంటాడో, ఎలాగ అన్య విషయ చింతన లేకుండా తన దివ్యత్వంలో తను మమైక్యమై ఉంటాడో వీడు అంతే. అతడు శివమయుడే అయిపోతాడు. అతడు సకల జీవులలో ప్రాణంగా ఉంటాడు. చూసుకో, మళ్ళీ అన్ని జీవుల్లో ఉన్న ప్రాణం ఆ మహాశక్తియే కదా. అఖండ జ్ఞానిగా కూడా వ్యాపించి ఉంటాడు. సర్వ జీవులలో ఉన్న ప్రాణముగాను తానే ఉంటాడు. అఖండ జ్ఞానిగా కూడా అందరి యందు వ్యాపించి ఉంటాడు. అట్టి జీవన్ముక్తిని రూపాన్ని భక్తితో ధ్యానిస్తే ఆయన అనుగ్రహం చేత మన హృదయం వికసిస్తుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. అటువంటి జీవన్ముక్తుడైనటువంటి జ్ఞాని యొక్క రూపాన్ని మనం తలచినా చూచి ధ్యానించినా ఆయన ఉండేది అనంతమైన శివస్థితే గనక, ఆయన సమస్త జీవులలో వ్యాపించి ఉన్నాడు గనక, ఆయన అన్ని జీవులలో వ్యాపించి ఉన్న ఆయన నీయందు వ్యాపించి ఉన్నాడు గనక అప్పుడు ఆయన అనుగ్రహం నువ్వు అవలీలుగా పొందగలుగుతావు. అప్పుడు అప్పుడు నీకు భక్తితో ధ్యానిస్తే ఆయన అనుగ్రహం చేత మన యందే ఉన్న అతని మీద నీ ధ్యాస పెట్టుకునేసరికి ఆయన అనుగ్రహం చేత నీకు ఆత్మ ప్రకాశిస్తుంది. అనాత్మ వెలిగిపోయిందిగా, నేను చెప్పుకున్నాము కదా. అద్దము ఎందు ఎన్ని రూపాలు ప్రతిఫలించినా అవి అద్దాన్ని అంటుకోనట్లు ఇప్పుడు ఆ స్వచ్ఛమైన అద్దంలాగా ఆ ప్రకాశిస్తున్న పరమాత్మ ప్రకాశమే నువ్వు అయిపోతావు. ఎందుకంటే నీ అంతఃకరణ కూడా అద్దంలాగే ఉంది కదా. అద్దంలా ఉన్న అంతఃకరణ యందు మరి అతి స్వచ్ఛమైన పరమాత్మ ప్రకాశమే ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క వాసన గాని, ఒక్క బొమ్మ గాని, ఒక్క నలక గాని లేవు, ఏమీ లేవు. గోవులక్ష్మి మోక్షం ఇస్తున్నప్పుడు భగవాన్ అదే అన్నారట. ప్రాణాలు పోయే సమయంలో దగ్గరగా భగవాన్ ఒళ్ళో తలపెట్టుకుని భగవానంకు చూస్తోంది గోవులక్ష్మి. చూస్తుంటే భగవాను ఆ లక్ష్మి కళ్ళల్లోకి చూస్తూ ఒళ్ళంతా పాముతూ, వెతికి చూద్దామన్నా నీలో ఏ ఒక్క వాసనన్నా ఉంటుందేమో అని వెతుకుతుంటే వెతికి చూద్దామన్నా ఒక్క వాసన కూడా లేదు లక్ష్మి, నువ్వు ముందే ఉద్ధరింపబడి ఉన్నావు అన్నారట. చూసుకో ఎంత స్వచ్ఛంగా ఉందో, ఒక్కడి కూడా లేదు అక్కడ. మనం కూడా అంతలాగా ఆయన ఆశ్రయిస్తే మన అంతఃకరణలోని జన్మ జన్మల వాసనలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయినప్పుడు మనం స్వచ్ఛమైన అద్దంలా ఉంటాం. దానిలో పరమాత్మ ప్రకాశమే ప్రతిఫలిస్తూ ఉంటుందంటే ఇంకేమీ ఉండదు. నేను వెలుగై ఉన్నాను, నేను తేజస్సు ఉన్నాను, నేను తేజస్సులో ఉన్నాను, నాలో తేజస్సు ఉంది, తేజస్సు నేనే అయి ఉన్నాను
ఆ దివ్య స్థితిని మనకి అందిస్తాడు భగవంతుడు, అంటే గురు రూపంలో. మృతమైన మనస్సుతో, అంటే మృతమైన మనస్సు అంటే తిరిగి అంకురించని కాల్చిన విత్తనం లాంటిది. దానిలో ఏవి తలంపులు లేవు కాబట్టి మళ్ళీ తిరిగి అవును కాదు అంటే బయటకు వచ్చి మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకోవు ఆ మనస్సు. అట్టి మనస్సుతో శతసూర్యులు ఒక్కటైనట్లు నిత్యం ప్రకాశించి జీవించే జ్ఞానుల అనుగ్రహ వీక్షణాలే గంగలో మునిగిన వానికి అద్వితీయమైన జ్ఞానం అలవోకగా లభిస్తుంది. అదే అమరత్వ సిద్ధి. ఎటువంటి గంగ? మనస్సు ఉంది కానీ దానిలో ఏ వాసనలు లేని మనస్సు, దాన్ని మృత మనస్సు అంటారు. కాబట్టి అటువంటి జ్ఞానుడికి మృతమైన మనస్సుతో శతసూర్యులు 100 మంది సూర్యులు ఒక్కటైనట్లుగా సదా నిత్యము ప్రకాశమే తామై జీవించే జ్ఞానుడి యొక్క అనుగ్రహ వీక్షణాలనే గంగలో మునగాలి. అటువంటి అనుగ్రహ వీక్షణాలు అనే గంగలో మునిగిన వాడికి అద్వితీయమైన జ్ఞానం అల్లవోకగా లభిస్తుంది, అమరత్వం సిద్ధిస్తుంది. అందుకే జ్ఞానుల పట్ల, అంటే ఆత్మస్వరూపాన్ని పొందినటువంటి భగవాన్ లాంటి జ్ఞానుల పట్ల పూర్తిగా అర్పణ భావంతో అంకితమై ఉండాలి. పోనీ మనకి భౌతికంగా అటువంటి జ్ఞానులు ఎవరు కనిపించట్లేదులే, ఎందుకంటే శరీరంతో ఉన్న వాళ్ళని మనం శరీరం అనే చూస్తాం. ఎంత బోధ వస్తున్నా సరే శరీరమే అన్న భావన వదలదు, ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి. పోనీలు అశరీరులై ఉన్నారు కదా, రమణులు, రామకృష్ణులు, అలాగే మరి రామతీర్థులు, అలాగే మరి శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, ఇలా ఆచార్యులందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. మనకి తెలిసిన వాళ్ళల్లోనే స్వామి యోగానందులు, స్వామి సర్వేశ్వరానందులు, స్వామి మలయాళ స్వామి వారు, స్వామి శివానందులు, చిదానంద స్వామి, చిన్మయానంద స్వామి, తపోవన్జీ మహారాజ్, వీళ్ళందరూ శరీరంతో ఉండుంటే మనకి ఏమన్నా వంకలో టొంకలో కనిపించులే. వాళ్ళ శరీరంతో లేకపోయినా వాళ్ళ యొక్క బోధలు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తున్నాయి కదమ్మా, సత్యాన్ని చూపిస్తున్నాయి కదా. అటువంటి వారినైనా మనం ఆదర్శంగా తీసుకుని వారి మీద ఇష్టమైన నామం, ఇష్టమైన రూపం మీద ధ్యాస పెట్టుకుని మనం మనసుని దేహ ఇంద్రియ మనోబుద్ధుల మీదకి రానివ్వకుండా ఏకాగ్రంగా చింతన చేస్తూ ఉంటే ఆ జ్ఞానుల ఆ అద్వితీయమైన అఖండమైన జ్ఞాన ప్రకాశమునే మనము చింతిస్తున్నాము గనక అటువంటి అటువంటి మనసుతో గనక మనం ధ్యానం చేస్తే 100 సూర్యులు ఒక్కసారి నిత్యము ప్రకాశించే ఆ జ్ఞానుడు యొక్క అనుగ్రహ వీక్షణం చేత మనకి అద్వితీయమైన జ్ఞానం అలవోకగా సిద్ధిస్తుంది, అమరత్వం తప్పకుండా సిద్ధిస్తుంది. ఒక్క జ్ఞాని మనస్సులో మనం గుర్తుకొస్తే చాలు, వారి భావనలోకి మనం వస్తే చాలు. రావాలంటే వారిని నిరంతరం భావన చేయాలి, చేస్తే వస్తాం. మనం అందరినీ భావన చేస్తుంటాం, మా అమ్మని, మా అక్కని, మా చెల్లిని, మా తమ్ముడిని, నా పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఇంకొకళ్ళు ఎవరినో వాళ్ళ పిల్లల్ని, నాకు ఇష్టమైన వాళ్ళని, నాకు ఇష్టం లేని వాళ్ళని మనం మననం చేస్తూ ఉంటాం. కానీ ఒక జ్ఞానినో ఒక దేవుడినో ఎప్పుడు మననం చేస్తాం? ఏదో అవసరం వచ్చినప్పుడు చేస్తాం. పొద్దున్నే చెయ్యాలి కాబట్టి ఒకసారి చేసేస్తాం, అయిపోయింది. మళ్ళీ రాత్రి కూడా దండం పెట్టుకోవాలట, ఒకసారి పెట్టేస్తాం, అయిపోయింది. కానీ మరి మిగతా కాలం అంతా మనం ఎవరిని మననం చేస్తున్నాం? ఏది నువ్వు మననం చేస్తున్నావో అదే నీకు మళ్ళీ తిరిగి ప్రతిస్పందన ఇస్తుంది. మరి నిరంతరము మనము ఆ సత్యజ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మనే మననం చేస్తూ ఉంటే అరుణాచల శివున్నో, విశ్వేశ్వరున్నో, రామున్నో, కృష్ణున్నో, అమ్మవారినో, లేకపోతే గణపతినో, కుమారస్వామినో, లేక సూర్యుడిని అయితే ఇంకా బాగుంటుంది, నిరంతరం మననం చేస్తూ ఉండు. ఎంత ఎంత ఎక్కువగా
మనం దేని మననంలో ఉంటామో మనసు తద్రూపాన్ని ధరిస్తుంది. అదే శుద్ధ సద్వస్తువైన ఆ పరమాత్మ స్వరూపుల మననంలో ఎక్కువ మనం ఉండడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి అద్వితీయమైన ఆ అమృతాపమానమైన జ్ఞానం అలవోకగా లభిస్తుంది. వారి వలనే అమరత్వం మనకి సిద్ధిస్తుంది. అనన్యమైన ఏకాత్మగా వెలుగొందే సత్యజ్ఞాన శివభోగ రసంలో ఒకే ఒక్క ఆత్మ అనన్యం, తనకంటే అన్యం ఇంకేమీ లేదు. అటువంటి ఏకాత్మగా వెలుగు పొందే సత్యజ్ఞాన శివభోగ రసంలో మునిగిన జ్ఞానులు సత్యజ్ఞానమే, సర్వమంగళమైన ఆనందమే, దానిలోనే మునిగి ఉంటారు సదా జ్ఞానులు. జీవుని మనస్సు అనే ఎడారి భూమిని దేవతలు సైతము కోరుకునే భక్తి జ్ఞానాలు అనేటువంటి పంట పండే సస్యశ్యామల భూమిగా మార్చగలుగుతారు. నిజమైన భక్తి, స్వచ్ఛమైన జ్ఞానం మనకి అటువంటి జ్ఞానుల యొక్క అనుగ్రహం వల్లనే పొందగలం. భక్తి జ్ఞానాలు అనేటువంటి పంట మనం భక్తులమేలే. మన భక్తి మరి ఏదో ఒక దాన్ని ఆశించి ఉండే భక్తి. మనం జ్ఞానులమే, ఎందుకంటే సమస్త లోకాన్ని తెలుసుకునే జ్ఞానులం. మన భక్తి మన జ్ఞానము కూడా పరిశుద్ధమై లేవు, ఒక దాన్ని ఆశించి ఉన్నాయి, దేనితో ఒక దానితో కూడి ఉన్నాయి. కానీ మన భక్తి మన జ్ఞానము ఆ ఏకమైన సద్వస్తువుని పొందిన వారి మీద ధ్యాసతోటే ఉంటే అప్పుడు ఎడారిలో ఉన్నటువంటి భూమిని దేవతలు సైతము కోరే భక్తి జ్ఞానములనడి. అంటే ఏది ఎడారి? జీవుని మనస్సు ఎడారిలాగా ఉంది. అటువంటి ఎడారి లాంటి మనస్సు కలిగి ఉన్న వారికైనా సరే భక్తి జ్ఞానాలు అనేటువంటి గొప్ప పంట పండే సస్యశ్యామైన భూమిగా మార్చేస్తారు. అలా ప్రార్థించేసరికి మీకు అసలు భక్తిలో పూర్ణత్వం ఏమిటో తెలియపోవడం, అలాగే జ్ఞానమంతా అజ్ఞానమయం అయిపోయి ఉండడం. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళం కూడా నీ ఇష్ట దైవం అని కనీసం పోని ఏ ఆకారాన్ని ధరించిన మహర్షులు ఎవళ్ళు వద్దులే, రాముడు కృష్ణుడైన ఆకారం ధరిస్తేనే మనకు అందుతారు. వాళ్ళు ఆయుగాల ఆకారాన్ని ధరించి వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు లేరు కనుక దేవుడు అని దండం పెడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు ఉంటే ఏం దండం పెడతావు, మనలాంటి ఒక మనిషి అనుకుంటారు. అందుచేత ఆ రామ కృష్ణ శివ మొదలగు రూపాల మీరైనా సరే వాడు సచ్చిజ్ఞానంద స్వరూపమే సదా వెలుగొందుతూ ఉన్నవారు గనక దాని మీద ధ్యాస పెట్టుకుని ఉంటే మీ అజ్ఞానంతో కూడిన జ్ఞానము, ఏదో ఒకదానిని కోరి కూడిన భక్తి, వాటిలో ఉన్న దోషం తొలగిపోయి శుద్ధ భక్తి పూర్ణ జ్ఞానము మనకి అవలీలగా అందింపబడతాయి. ఆత్మశాంతి పొంగి పొరులుతున్న మనస్సు గల జ్ఞానుల వద్దకి వచ్చే వారి చిత్తం కూడా మహదానందాన్ని పొందుతుంది. వారు నిరంతరము ఆత్మశాంతితో పొంగి పొర్లుతూ ఉంటారు. వారి వద్దకి ఎవరు వచ్చినా, ఎన్ని లోక విషయ వ్యామోహాలతో ఉన్న వాళ్ళైనా సరే వారి సన్నిధికి చేరేసరికి మహదానందాన్ని పొందుతారు. అది తెలియదు. ఎందుకంటే ఎండలో ఉన్నవాడు చెట్టు నీడకి వెళ్తే వాడికి చల్లదనం ఎలా వస్తుంది? అంత సహజంగా అనేక లోకవాసనతో కూడి ఉన్నవాళ్ళు కూడా భగవంతుడి యొక్క సన్నిధానంలోకి, అటువంటి జ్ఞాని యొక్క సన్నిధానంలోకి వచ్చేసరికి చిత్తంలో కూడా ఆనందం పొంగుతుంది. బ్రహ్మానందంలో మునిగి అనుగ్రహంతో వెలిగే ఆ జ్ఞానుల ముఖమండలం భక్త భ్రమములు మూగే వికసిత జ్ఞాన పద్మంలాగా ఉంటుంది. బ్రహ్మానందంతో మునిగి ఉంటాడు ఆయన. ఆయన ముఖంలో ఆ బ్రహ్మానందపు తేజస్సు తప్ప ఏ వ్యక్తిని చూసినా, ఏ పరిసరాల్ని చూసినా, ఏ పరిస్థితిని చూసినా ఏ విధమైనటువంటి చిరాకులో పరాకులో లేకపోతే సంతోషాలు పొంగులో అలాంటి ఏ వికారాలు లేకుండా సర్వ సహజంగా అలా ప్రకాశిస్తూ ఉంటాం. అలా ప్రకాశిస్తున్నటువంటి ఆ ముఖమండలం ఎటువంటిది అంటే భక్తులు అనే భ్రమరాలు మూగే వికసిత జ్ఞాన పద్మంలా ఉంటుంది.
తేనెని ఆశించి భ్రమరాలు దాని చుట్టూ మూగుతూ ఉంటాయి. ఎలాగ ఒక పద్మం చుట్టూ తేనెను ఆశించి భ్రమరాలు తిరుగుతుంటాయో అలాగున అటువంటి అనుగ్రహముతో వెలిగే ఆ జ్ఞానుల యొక్క ముఖమండలం భక్తులు అనే భ్రమరాలు మూగిన జ్ఞాన పద్మమై ఉంటుంది. అక్కడి నుంచి జ్ఞానం అలా ఆ పద్మం మీద వాలి వాళ్ళు లోపలికి చేరి ఆ భ్రమరాలు తేనెని పీల్చుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదు. జ్ఞాని ముఖమండలం ఎలా ఉంటుందంటే అమృతపు ధారలని ప్రవహింపచేస్తూ ఉంటుంది. అంచేత చూడగానే ఆ శాంతి మనకు వచ్చేస్తుంది. కమలాన్ని చూడగానే భ్రమరాలకి తేనె రాదు, దాని మీద వాలి వాళ్ళు అవి పీల్చుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదు. ఆ జ్ఞాని యొక్క ముఖమండలం మన దృష్టి దాని మీద పడిన క్షణంలోనే అటువంటి అమృతం మనకు అనుభవానికి వస్తుంది. అంత గొప్పగా ఉంటాయి జ్ఞానుల యొక్క సన్నిధానం. అందుకే ఒక్కసారి జ్ఞాని సన్నిధానానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని, మళ్ళీ మళ్ళీ చూడాలని, ఆయన సన్నిధానంలో ఉండాలని, ఆయన కటాక్ష వీక్షణాలు, స్పర్శనము, దర్శనము, వాక్కు సదా సదా మనకి అందాలని కోరుకుంటారట. అందుకే భగవాన్ దగ్గరికి మాటి మాటికి జనాలు అలా మూగేవారు. అలాగే రామకృష్ణుల దగ్గరికైనా అంతే, రామతీర్థుల దగ్గరికైనా అంతే. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆకర్షణ వచ్చేస్తుందమ్మా. మనం తెచ్చు మన భోగాలో, భాగ్యాలో, ఐశ్వర్యాలో, మన నగలో, మన చీరలో, మన ప్రాపర్టీస్ చూపించే ఎంతమంది జనాన్ని మనం ఆకర్షించగలం? ఇప్పుడు ఈ జ్ఞానికో ఏమీ లేవు, కానీ అందరూ అన్ని ప్రాణులు ఆకర్షింపబడతాయి. కాబట్టి ఆ నిష్కపటమైన, నిర్మలమైన, దేనిని ఆశించని, ఏ అహంకార మమకారాలు అనే భావాలే లేని హృదయంతో ఉన్న జ్ఞాని యొక్క ప్రభావం అంతగా మనకి గొప్ప శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానికో ఏమీ లేవు, కానీ అందరూ అన్ని ప్రాణులు ఆకర్షింపబడతాయి. కాబట్టి ఆ నిష్కపటమైన, నిర్మలమైన, దేనిని ఆశించని, ఏ అహంకార మమకారాలు అనే భావాలే లేని హృదయంతో ఉన్న జ్ఞాని యొక్క ప్రభావం అంతగా మనకి గొప్ప శాంతి సౌఖ్యాలను ఇస్తుంది. అందుచేత జ్ఞానుల మహిమ అలాంటిది అని చెప్తూ, అట్టి జ్ఞానులకి సేవ. ఏం సేవ కావాలి? జ్ఞానులకి దివ్య సేవలు అందించే భక్తులకి తప్పకుండా మాయామోహం నశిస్తుంది. వారేం సేవలు కోరుకోరు. అసలు మరి దేహమే సేవలు ఎవరికి కావాలి? దేహం నేను అనుకున్న వాడికి అసలు వాళ్ళు దేహం నేనన్న భావనే ఉండదు. కాబట్టి వాళ్ళు సేవనే కోరుకోరు. వాళ్ళు అసలు దేహమే పట్టించుకోరు. అప్పుడు వారి దేహాన్ని రక్షించుకుంటే వారి సన్నిధి వైభవాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఆ వైభవపు భోగం కోసం ఆ దేహాన్ని సేవించుకుంటారు భక్తులు. రక్షించుకోవాలి కదా మరి. ఆ దేహం అక్కడ ఉండబట్టే కదా మనకి ఆ జ్ఞాన వైభవం మనకు అందుతుంది. ఆయన పట్టించుకోకపోయినా మనం పట్టించుకోవాలి. మన కోసం మనం ఆయన్ని రక్షించుకోవాలి, మన కోసం ఆయన్ని మనం నిలుపుకోవాలి అన్నటువంటి ప్రేమతో సేవలు అందిస్తారు భక్తులు. అలాగా ఆయనకి సేవలు అందించేటువంటి భక్తుల యొక్క మాయామోహం ఆయన సన్నిధాన బలం వల్ల దానికి అదే తొలగిపోతుంది. పైగా తరచూ చుట్టూ తిరుగుతూ వదలకుండా ఉంటారు కనుక ఆయన అనుగ్రహ సంపద వారి మీద కుమ్మరింపబడుతుంది. ఆ భక్తులు అభీష్ట సుఖములను అనుభవిస్తారు. వాళ్ళు ఏది కోరుకున్నా వారికి అవలీలగా లభిస్తుంది. వాళ్ళకి ఆయన దగ్గరికి వచ్చాక కోరుకుందామన్న కోరికే పోతుందమ్మా. ఏం కోరుకుంటారు? సన్నిధానంలో ఉంటే చాలు, సేవించుకుంటే చాలు, ఆయన మాటలు వింటే చాలు, అదే కోరిక. ఆ కోరికలు తప్పకుండా ఆయన నుంచి వాళ్ళు సహజంగానే పొందుతారు. అది అంచేత జ్ఞానులకి సేవ చేయడం వల్ల ఏం జరుగుతుంది? మాయామోహం నశిస్తుంది, అనుగ్రహ సంపద లభిస్తుంది, ఆ భక్తులేక అభీష్టాలు తీరుతాయి. అభీష్టాలంటే కష్టాలు పోతాయని కాదు. అసలు వాళ్ళకి ఇక కోరికలు ఏమి ఉండవు. ఆయన్ని విడిచి ఉండకూడదు, ఆయన సన్నిధానంలోనే ఉండాలి, ఆయన్ని సేవించుకుంటూ ఉండాలి.
అంతే. అంతకంటే వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. అవి ఎలాగో ఆయన సన్నిధానంలో వాడికి లభిస్తూనే ఉంటాయి. వాళ్ళే విశిష్టాద్వైతులు. మరి భక్తులైనటువంటి ఆ జ్ఞానం పొందిన ముక్తులు ఆ విరజా నదిని దాటిన తర్వాత ఆ వైకుంఠంలో ఆ నారాయణుని సన్నిధానముని చేరి ఆ సన్నిధానంలో ఆయన సేవించుకుంటూ ఆయన దివ్య ప్రకాశాన్ని, ఆయన దివ్య అనుగ్రహాన్ని అనుభవిస్తూ ఆయన దగ్గరే అలా ఉండిపోతారట. అదే వాళ్ళకి మోక్షం అని చెప్తారు వాళ్ళు. మరి ఇప్పుడు మనం అదే చూస్తున్నాంగా ఇక్కడ. జ్ఞానులకు సేవ చేసే భక్తులు, అందుకే మేము దాసులము అంటారు. అటువంటి భక్తులు మాయామోహం నశిస్తుంది, ఇది కావాలి అది కావాలి అనేటువంటి అన్ని పోతా ఉంటాయి ఆయన సన్నిధానంలో. అనుగ్రహం, ఆయన యొక్క కరుణ సదా సదా ప్రేమ వృష్టి కురిపిస్తూ ఉంటాడు ఆయన. ఇక భక్తుల అభీష్టాలు కూడా, ఇంకా నీ సన్నిధానాన్ని విడిచి నేను దూరంగా వెళ్ళకూడదు, నీ సేవ తప్ప నాకు ఇంకా అన్యమేమి వద్దు, నువ్వే కావాలి, నీ సేవే కావాలి, నీ సన్నిధానంలో నుంచి వచ్చేటువంటి అమృత వృష్టి చాలు, మాకు ఏమి వద్దు అని ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి ఆ అమృతోపమానమైన ఆనంద అనుభవాన్ని పొందుతూ ఉంటారు. ఇదే విశిష్టాద్వైతులు పొందేటువంటి మోక్షం. జ్ఞానులకు సేవ చేస్తే అది వస్తుంది. ఇక వాసనాక్షయం. జ్ఞాని ఈ శరీరమే నేను అనే అహంకారం లేనివాడై ఉంటాడు. వాసనాక్షయం అవ్వాలంటే జ్ఞాని ఈ శరీరమే నేను అనే అహంకారం లేని వాడినే కదా జ్ఞాని అంటారు. ఈ శరీరం నేనే అన్నాడు అనుకో, ఇంక వాడికి దానికి సంబంధించినవన్నీ కావాలి కాబట్టి అందరి నుంచి దాన్ని కోరుతాడు. కానీ మరి జ్ఞానికో ఈ శరీరమే నేను అనే అహంకారం లేదు. సమస్త వాసనలు నశించిపోయాయి. ఇది కావాలి అది కావాలి, అవేవి కావాలి అనే కోరిక పోతే ఇక శరీరం అనే పరికరంతో పనే ఉండదు ఆయనకి. మనకు కూడా అంతే. అందుచేత అతడు కళలో కూడా వ్యాకృతి చెందడు. ఎందుకు వ్యాకృతం కలుగుతుంది? నేను అనుకుంది అవ్వకపోతే, ఉన్నది పోతే, ఏదో నాదన్నది పోతే, అది రాదేమో ఇది రాదేమో అని, అది వస్తుందో లేదో అని, ఈ వచ్చింది ఉంటో లేదో అని, ఉంటుందో లేదో అని కదా మనం వ్యాకృతం చెందుతూ ఉంటాము. ఆయనకి శరీరమే నేనన్న అహంకారం లేదు. సమస్త వాసనలు నశించిపోయాయి. అంచేత అతడికి కళలో కూడా వ్యాకులతే ఉండదు. నిశ్చింతగా ఉంటాడు. ఒకటే ముక్క రాని పోనీ అని ఉంటాడు అంతే. అలా ఉన్నవాడే జ్ఞానమ్మ. కనీసం అలా ఉండాలి అని తెలుసుకోగలిగితే ఒకప్పుడు కాబట్టి ఒకప్పుడైనా ఆ ప్రయత్నం చేసి చేసి మనం కూడా సఫలీకృతం అవుతాం. మనుషుల కంటే తక్కువైన జంతువులు, పక్షులు మొదలైన ప్రాణులన్నీ ఎప్పుడు ఎడతెగక చెలించే మనసులతో జీవిస్తూ ఉంటాయి. మనిషి ఇంకా చెప్పక్కర్లేదు, మనుషుల కంటే తక్కువైన జంతువులు. మరి జంతువులు పక్షులు అవన్నీ మనకంటే కదా. ఆ జంతువులు మొదలైన ప్రాణులన్నీ కూడా ఎప్పుడు ఎడతెగక చెలించే మనసుతో జీవిస్తాయి. జ్ఞాని మనస్సు ఎలా ఏ తలంపులకు అలాగే ఏ తలంపులకి విచలితము కాదు. సత్తా మాత్రంగా జీవించే జ్ఞానియే నిజముగా జీవించిన వాడై ఉన్నాడు. కాబట్టి మనుషుల కంటే తక్కువైనటువంటి ఇతర ప్రాణులకి చాంచల్యం ఉంటుంది, ఇక మనుషులకి చాంచల్యానికి అంతే ఉండదు. కానీ ఎడతెగక చెల్లించే చిత్తంతో జీవించేటువంటి మనుషులు కూడా నిరంతరము చిత్తంలో, ఎందుకు దేహాత్మ భావన వల్ల ఈ చాంచల్యం వస్తోంది. దేహాత్మ భావన లేకపోతే చాంచల్యం రాదు. అసలు నీకు మెలకువ ఇలా కలిగింది అంటే మొదలైపోయినట్టే చలనం. మెలకువ కలగడం అంటే ఏంటి? నేను అని నీకు తెలియడం. అవునా? నేను నీకు తెలిసేసరికి నీకు తెలిసినవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అవునా? నిద్రలో నేను నీకు తెలియలేదు,
నీకు తెలిసినవన్నీ తొలగిపోయాయి. వెలుగు అంటే నువ్వు నీకు తెలియడం. అమ్మ అదేంటి నన్ను నేను తెలిస్తే నేను బ్రహ్మమునే కదా అంటున్నావేమో. లేచొచ్చింది నేను. అవునమ్మా. నేను అని లేచిందా? లేవడమేమిటి? నేను అని నీకు తెలిసిన క్షణంలోనే అన్ని నేను, ఇది, అది, అలాగా ఇలాగా ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి మాకు అది తెలుసు ఇది తెలుసు అన్నవాళ్ళంతా అదే. నాకేం తెలియదు అన్నవాడే నిజంగా సుఖవంతుడు. నేను అన్నది లేచిందా? నేను అని నీవు నీ తెలివిలోకి వచ్చావా? నీ చేత తెలియబడవన్నీ వచ్చేస్తాయి. అవునా? ఇంకా వచ్చేస్తే ఇంకేముంది, ఒక్క క్షణం కూడా ఆపు లేకుండా చిత్తం చెలిస్తూనే ఉంటుంది కదా. అది ఇది అలాగా ఇలాగా అని నిద్రపోయే వరకు చెలిస్తూనే ఉంటుంది. కానీ జ్ఞాని మనస్సు అలాగా ఏ తలంపులు కలగవు, చెలించవు. కలిగితే కదా చెలిస్తుంది. మరి సత్తా మాత్రంగా జీవించే జ్ఞానే నిజమైన జీవించేవాడు. సత్త ఉన్నాను అని ఉన్నవాడు మాత్రమే నిజమైన జీవితాన్ని జీవించిన వాడు. మరి మనకి నేను అని తెలుస్తుంది. తెలిసిన క్షణంలోనే నావి అనేవన్నీ నీలోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఇక దాన్ని గురించి తలంపులు కదిలిపోతూ ఉంటాయి. అవునా? అలా ఉన్నవాడు చాంచల్యం కలిగేటువంటి మనసుతో జీవిస్తాం. అయితే జ్ఞాని మనస్సు ఏ తలంపులుతో విచలితం కాదు. ఎందుకంటే ఆయనలో అసలు దేని మీద ఏకాంక్ష లేదు. అంచేత ఆయనకి ఏ తలంపులు రావు. కేవలం సత్తా మాత్రంగా జీవిస్తాడు ఆయన. అతడే నిజముగా జీవించిన వాడు. అంటే ఏమిటి? సుస్థిరంగా అలా ఉన్నాడంతే. అనేకం తెలియని తెలియకపోని, ఉండని ఉండకపోని తానుగా సత్తా మాత్రంగా ఉంటాడు. మనం కూడా అలా ఉండొచ్చు ప్రయత్నం చేస్తే. ఏ సంఘటనలు ఎలా జరిగినా సరే, ఎంత గొప్ప గొప్పవి జరిగినా సరే, ఎంత చెత్త చెత్తవి బాధాకరమైనవి జరిగినా సరే మనం కూడా అలా ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ ఎల్లకాలం ఉండేవి కాదు కదా. ఒకవేళ మనకు అలా ఎందుకు ఉంటున్నాయి అంటే మన మనస్సులో వాటి పట్ల ఆకాంక్ష ఉండడం వల్ల అవన్నీ ఉంటున్నాయి. వాటి పట్ల నీకే ఆకాంక్ష లేదు, ఊరికే ఉన్నావు. నీకు ఎన్నో కనపడుతుంటే వాటి మీద నీకు ఏ ఆకాంక్ష లేకపోతే అదేమిటి అని వెళ్ళవు కదమ్మా. ఆకాంక్షలు ఉన్న వాళ్ళు ఏది ఉంటే దాని వెనకాల పోతారు. వారికి దాని ప్రభావాలు ఉంటాయి. దేని మీద ఆకాంక్ష లేదు. ఏది దృశ్యమానం అవుతున్నా, ఏది వినిపిస్తున్నా, ఏ తినే వస్తువు కనిపించినా, ఏ స్పర్శ తగిలినా, ఏ వాసన కలిగినా వాటి పట్ల ఏ వికారము ఉండదు ఆయనకి. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటివి ఈ దేహమునందు ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు తెలియబడే పంచ విషయాలు. అవి దేనివల్ల? పంచ తన్మాత్రల వల్ల. అవునా? పంచ తన్మాత్రల వల్ల పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ విషయాలు మనకు తెలియబడుతున్నాయి. అవునా? పంచ జ్ఞానేంద్రియాలు దేహంలోనే ఉన్నాయి. ఆ దేహం, ఆ పంచ జ్ఞానేంద్రియాల వెనకాల పంచ తన్మాత్రలు ఉన్నాయి. ఆ పంచ తన్మాత్రల వెనకాతలు ఏముంది? అన్నిటినీ ఒక్క మనస్సే అనుభవిస్తూ ఉంటుంది. ఆ మనస్సు వెనకాతలు ఏది ఆధారంగా ఉంది? నేను అనే జీవభావన ఆధారంగా ఉంది. ఆ నేను అనబడే ఆ జీవభావన తెలివై ఉంది. ఆ నేననే తెలివిలో మనస్సులోని అనేక అనేక ఆలోచనలు, ఆ ఆలోచనలకు అనుగుణంగా పంచ తన్మాత్రల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచం అనే పంచ విషయాలు తెలుస్తున్నాయి. ఆ నేనన్న ప్రకాశం లేదనుకో, నిద్రలో ఏముంది?
ఏమీ లేదమ్మా. ఏమీ లేదు కదా. ఉమ్. మరి ఇప్పుడు ఏమొచ్చింది? నేనొచ్చింది, అన్నీ వచ్చాయి. చే. ఆ వచ్చిన నేను ఎంత సత్యమో ఇవి కూడా అంతే సత్యం. అదమ్మా. ఎప్పుడు ఈ వచ్చిన నేను సత్యము కాదు అని ఎప్పుడు మనం అనుకోంగా. ఉమ్. ఎందుకంటే నిద్రలో ఉండట్లేదు నువ్వు, మెలకువలో వస్తున్నావు, ఇవన్నీ పట్టుకొచ్చి ఇలా 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 చెప్తున్నావు. నువ్వు నిద్రలో ఏమైపోతున్నావు అని దాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదు. నిద్రపోయాను అంటావే తప్ప ఏమయ్యావు? అప్పుడు ఎందుకు అలా ఊరుకున్నావు? ఇప్పుడు ఎందుకు ఇలా ఊరేగుతున్నావు? అసలు నువ్వెవరు అని ఎప్పుడైనా దాన్ని ప్రశ్నించావా? దాని మీద మనకి ఏ డౌటు లేదు. కాబట్టి దాని ఆటలు జన్మలుగా ఇలా సాగుతున్నాయి. ఎప్పుడైతే సత్యజ్ఞానానుభవాన్ని పొందిన సద్గురువు యొక్క రక్షణలోకి మనం ప్రవేశించామో, ఆయనకు అర్పించుకునే ఆయన బోధలను ఏకాగ్రంగా నిష్టగా వింటూ ఉంటామో వారికి తెలుస్తుంది ఈ నేను సత్యమైంది కాదు, శాశ్వతమైంది కాదు. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చినప్పుడిక ఒక ప్రపంచం దాని మీద ఇష్టాయిష్టాల్ని పట్టుకొస్తుంది, పరుచుకుంటుంది, పేర్చుకొని చూసుకుంటూ ఉంటుంది, ఏడుస్తుంది, అవుతుంది. మళ్ళీ అది వెళ్ళిపోయేటప్పుడు ఈ చాప అంతా చుట్టేసి ఆ చుట్టచ్చుకుని మళ్ళీ పోతుంది నిద్రలోకి కదా. వృక్షం యొక్క నానాత్వంతో కూడిన పెద్ద వృక్షము కూడా ఒక చిన్న విత్తనంలోకి వృక్ష లక్షణాలని చేసుకుంటుంది. అవునా? మళ్ళీ ఆ విత్తనమే మళ్ళీ వృక్షమై విస్తరిస్తుంది. అలాగా ఈ నేను కూడా అలాంటిదే. మరి దీన్ని ఎప్పుడు మనం ప్రశ్నించం కదా. ప్రశ్నిస్తే లేనిది, ప్రశ్నించకపోతే పోనిది. ఇది ఎవరా అని చూడనంత కాలము ఇక దీని భావాలు, దీని ఇష్టాలు, దీని రాగాలు, దీని ద్వేషాలతోటే అనేక జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ జ్ఞానియో వాడికి ఇంకా అటువంటి చచ్చిపోయే వచ్చిపోయే ఈ నేను అన్నది లేనిదే అని తెలిసిన తరువాత ఇక అతడికి నేనున్న తలంపు రాదు, రానివ్వడు. బిగినింగ్ లో రానివ్వడు. వస్తే కదా ఈ తైతక్కలన్నీ ఉంటాయి, రాకపోతే ఏమీ రావు కదా. ఇప్పుడు అవునా కదా? నేను అన్నది మెలకులోకి వచ్చాక కనుక ఇవన్నీ ఉంటున్నాయి. నేను అన్నది రానప్పుడు ఏమీ ఉండడం లేదు కదా. అది అందరికీ మనకు తెలుసు కదా. అందుచేత ఈ నేను రానివ్వను అని దాన్ని తల ఎత్తనివ్వకుండా చేసే ప్రయత్నాన్నే సాధన అంటారు. మిగతావన్నీ సాధనల రూపంలో ఉన్నటువంటి బంధాలే. ఇదే అసలైన సాధన. అలాగా తల ఎత్తనివ్వకుండా ఉంచుతూ ఉంటే మనం భోషాణంలో వేసుకున్నటువంటి ధాన్యము తిరిగి జల్లకపోతే కొంతకాలానికి దానిలో జీవశక్తి నశించిపోయినట్లు, ఉసికిపోయాయమ్మా పనికిరావు అంటాం కదూ. ఇదిగో ఈ నేనన్న భావాన్ని తల ఎత్తనివ్వకుండా ఆపి ఉంచితే ఉంచగా దానిలో నేను జీవుణ్ణి అన్నటువంటి భావం కాస్త నశించిపోతుంది. అప్పుడు మరి ఆ బీజం లేదుగా, అజ్ఞాన బీజం లేదుగా. లేకపోతే ఉంటుంది, తానైన పరబ్రహ్మమే ఉంటుంది. ఇది నిజమైన జ్ఞాని సన్నిధానంలో ఆయన నమ్మి ఆయన చెప్పిన బోధల్ని పెట్టకుండా ఆచరిస్తూ వస్తే ఆయన ఏం చెప్తాడంటే, ఇదిగోరా ఈ లేచొచ్చే నేనే కదా నాయన నీకు ఈ విధ్వంసం అంతా చేస్తోంది. ఈ లేచొచ్చే నేనే సత్యమైతే అది నిద్రలో ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎందుకు ఇవన్నీ మోసుకొస్తోంది? ఇది ఉన్నంతసేపు అశాంతి, అహంకారం, మమకారం, రాగం, ద్వేషం, భయం. అది పోయిందా క్షణంలో శాంతి. అలాంటప్పుడు దాన్ని ఎందుకు రానివ్వాలి? రానివ్వకూడదు స్వామి, కానీ రానివ్వకుండా ఉండడం ఎలాగా అని అడిగితే అది ఏమంటోంది? నేను అంటోంది.
అని ఉంటుంది. ఇప్పుడు అదే నేను నువ్వు అనుకుంటున్నావు. అంచేత నేను అని నువ్వు అనకుండా అనుకోకుండా ఉంటే అది రాదా స్వామి? రాదు. అసలు నేనని అననివ్వవు. అక్కడికక్కడే వెంటనే గ్రహించిన వెంటనే తీసేస్తూ ఉంటావు. గ్రహించిన వెంటనే వచ్చిందని గ్రహించిన వెంటనే తీసేస్తూ ఉంటావు. అలాగ గనక మనం నిజమైన సాధన, నిజమైన పురుష ప్రయత్నం మనం చేస్తూ ఉంటే దానికి కావలసిన సహకారాన్ని, సహాయాన్ని పరమాత్ముడు 10 రెట్లుగా మనకు అందిస్తాడు. మనం అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా విఫలమే జారిపోతున్నాం. జారిపోతుంది మళ్ళీ బోధ రూపంలో లాక్కొని పెడుతున్నాడు అక్కడ. అయినా విధులించుకుని నువ్వు కింద పడిపోతున్నావు. అప్పుడు నేను జారకూడదు, నేను అనుకోకూడదు, వద్దు వద్దు, నిధులలో ఉన్నట్లు ఉంటా, సుఖంగా ఉన్నాను కదా అని మాటికి ఎవరైతే ఇటువంటి నిజమైన సాధన చేస్తారో అటువంటి వారికి అజ్ఞాన బీజం కాలిపోతుంది. జ్ఞానము స్వయంగా తనకు తానే ప్రకాశిస్తుంది. అందుచేత అటువంటి జ్ఞానం కలిగిన వాడికి శరీరమే నేను అనే అహంకారం లేనివాడు, సమస్త వాసనలు నశించిన వాడు. అందుచేత అతడు కళలో కూడా వ్యాకులత అదే కళలో కూడా నేను అన్నది ఉండదు, ఒక ప్రకాశమే. ఈ మెలకువలో ఈ దృశ్యాలన్నీ కనపడుతున్నా వెలుగుతానై ఉంటాడు. కళలో కూడా ఏమన్నా కనపడుతుంటే వెలుగుతానై ఉంటాడు. నిధులలో కూడా వెలుగుతానై ఉంటాడు. వెలుగంటే ఒక దీపం అనుకోకండి. నేను ఉన్నాను అని అనుకోకుండానే ఉండగలగడం, దాన్ని వెలుగంటావా, తెలివంటావా, ప్రకాశం అంటామా, ప్రజ్ఞ అంటామా, ఏమంటాం దాన్ని? దానికి అసలు ఒక పేరు లేదు. ఉన్నానా? మరి ఉన్నాను అని నాకు తెలియడానికి ఏమీ అక్కర్లేకుండా ఉన్నాను కదా. ఉన్నాను అని అనుకోకు. అయినా ఉన్నదేదో అది అవగతమైందా? అయ్యిందమ్మా. మరి దానికి ఏం పేరు పెడదాం? వెలుగందామా, జ్యోతందామా, ప్రకాశం అందామా, జ్ఞానం అందామా, పరమాత్మ అందామా, బ్రహ్మం అందామా, అమ్మవారు అందామా, రాముడు అందామా, కృష్ణుడు ఏమందాం దాన్ని? ఏమీ లేదమ్మా. నామరూప ఏది అన్నా అనేవాడు వచ్చి అనాలి తప్ప అది అనదు, అనుకోదు. అవునమ్మా. కాబట్టి నువ్వు అనుకోకు, అనుకోకపోతే అదే నువ్వు. అవునా? అవునమ్మా. బాగా దగ్గరికి వచ్చేస్తాం కదమ్మా. వచ్చానమ్మా. అనుకోకు, అది అనదు, అనుకోదు. మనం అట్లుండుటే అన్నారు భగవాన్. అవునా? ఏ తలంపులు లేక అనక అనుకోక నిశ్చలంగా ఉండడమే పరమశాంతి అంది సీతమ్మ తల్లి. ఆత్మారామం అంటే ఆత్మేందు స్వరూపమందు విశ్రాంతి. ఆరామం అంటే విశ్రాంతి కదా. అది వాసనాక్షయం అయిన వారి యొక్క అనుభవం. మనోనాశనమైన మౌన జీవితమే మానవ జీవితం అంటేను. మనం మానవ జీవితం అంటే దేహాన్ని పట్టుకొని గత జన్మల జంతువుల వాసనలన్నీ పెట్టుకుని దేహంలో, మనిషి దేహంలో ఉండి జంతు ప్రవర్తనలు చేస్తూ ఉంటున్నాం మనం. ఆకారానికి మానవుడే గాని లోపల ఉన్నవన్నీ జంతువులే. ఆకార మానవుడు సరిపోతాడా? లోపల గత జన్మ జంతు వాసనలన్నీ ఈ మానవ ఆకారంతో బయటపడుతుంటే వాడిని మనిషి అని ఎలా అంటారు, మానవుడని ఎలా అంటారు? మానవుడంటే
మౌనమే తానై ఉన్నవాడు మానవుడు. ఏ జన్మల ఏ ఏ శరీరాలతో ఏ ఏ ప్రవర్తన చేశామో ఆ వాసనలు ఏమీ లేకుండా మౌనమే తానై ఉన్నవాడే మానవుడు. అదే మానవ జీవితం. మానవ గత జన్మ వాసనతో కూడిన జంతు వ్యవహారము. ఓయి మానవ దేహమును ధరించిన ఓ మానవ, ఇంకా జంతు లక్షణాలు, పశు లక్షణాలు ఇక వదలవా? మానవ దేహం ధరించావుగా అని ఈ మానవ దేహం మనకి హెచ్చరికనిస్తోంది. మానవుణ్ణి కదా నేను, మనోబుద్ధులు ఉన్నాయి. మరి మనోబుద్ధులు ఉండి మానవ దేహమును ధరించిన నేను ఈ పశు లక్షణముల ద్వారా వ్యవహరించడం అనే దాన్ని మాను అని చెప్పడానికే కదా భగవంతుడి మానవ దేహం ఇచ్చాడు నాకు. మరి నేను మానకపోతే నేను మానవుని ఎలా అవుతాను అని తన ఇదిగో దౌర్బల్యంతో కూడిన వికృత వాసన వ్యవహారాన్ని తానే గుర్తించి, అమ్మో నాలో కుక్కుంది, నాలో పాముంది, నాలో పందుంది, నాలో పులుంది, నాలో బల్లుంది, ఆ లక్షణాలన్నీ నాకున్నాయి, ఆ పనులు నేను చేస్తున్నాను అంటే మనిషిని అంటాను. మరి ఈ జంతువులు చేసే పనులు చేస్తున్నానేమిటి? మనిషిని అయితే చెయ్యకూడదు కదా. చేస్తున్నాను అంటే ఆ వాసనల యొక్క ప్రభావం లోపల ఉండి ఆ జంతువుల క్రియలు నా నుంచి వస్తున్నాయి. శరీరం చూస్తే మనిషి, మనిషిని మరి పామనో కుక్కనో నక్కనంటూ ఊరుకుంటారేమిటి? ఆకారపు మానవులే గాని వ్యవహారంలో పశువులే. ఇక మానవుడివై ఉండు. ఇక మానేస్తే ఉందమ్మా, మౌనమే తానైన వాడే మానవుడు. అలా కాకుండా చంచల మనసు గల మానవ జీవితము ఇదిగో ఆ మృగ పక్షాదుల జీవితమే. నేను చెప్తే తిట్టానంటారు. లేదమ్మా, ఉన్న నిజమే కదమ్మా. మనలో నుంచి వాళ్ళందరూ బయటకు వస్తుంటే నేను మనిషిని అని ఏమిటి దిగుతావు? మనిషినైతే ఉండైతే ఇప్పుడు తెలిసిందమ్మా. అది సంగతి. అంచేత అలాగ చంచల మనసులో ఏ నిమిషానికి ఏది తోస్తే అది, ఎలా తోస్తే అది, అవన్నీ చేసేస్తూ నేను మనిషిని అంటావు. మనిషి అయితే అలా చెయ్యడు. తను తాను నిగ్రహించుకుంటాడు, మానేస్తూ ఉంటాడు. అబ్బా చివి నాకెందుకు, ఇది నాకెందుకు, నాకు ఉన్నతమైన మనస్సు ఉంది, భగవంతుని దివ్యత్వం నాకు తెలుస్తోంది, ఇక నేనెందుకు అక్కడికి వెళ్ళాలి, వాటిని తెచ్చి నాకొద్దు అని తాను మానేసుకుంటూ పోతాడు. నువ్వేమో మనిషిని అంటావు. చూసుకో, మానేసి ఉన్నావంటే మౌనంగా ఉంటావు, ఏ చంచలత్వం ఉండదు. ఆ మౌనంగా ఉన్నవాడి జీవితమే నిజమైన మానవ జీవితం. గాని అలా కాకుండా చంచలమైన జన్మ వాసనతో కూడిన మృగపక్షాదులు జీవించిన జీవితమే మానవ శరీరం కూడా జీవిస్తుంటే అది పశు జీవితమేనని భావము. అందుకే మనమే చెప్పుకోవాలమ్మా. మనలో నుంచి వస్తుంటే కోపం వస్తే బుసలు కొడుతూ ఉంటాం, మొహం చూస్తే రౌద్రం, కళ్ళు చూస్తే నిప్పు కణికలు, వ్యవహారం చూస్తుంటే కాళ్ళు చేతులు గుంజుకుంటూ ఉంటాం, చిరాకేసి వస్తువులు విసిరేస్తూ ఉంటాం. దేని లక్షణాలు? మరి నువ్వు మనిషి అయితే ఆ లక్షణాలు నీకు ఉండకూడదు. అప్పుడు నువ్వేమై ఉన్నావు? కోపంతో, క్రోధంతో కదా ఉన్నటువంటి పశువు. ఆ దున్నపోతు మనం దానికి కొడుతుంటే ఎదురు తిరిగి కొమ్ములతో కుమ్మేస్తూ ఉంటుంది కదా. అలాగే క్రూరమైనటువంటి సింహం గాని, పులి గాని ఎంత క్రూరంగా వ్యవహరిస్తాయో వాళ్ళ క్రూరత్వాన్ని ఎట్లా వ్యక్తీకరిస్తే సేమ్ అలాగే నీ నుంచి వస్తున్నాయి. మరి అవి జంతు లక్షణాలే అంటున్నారు. అవి రావద్దు, వస్తున్నాయి. కాబట్టి నేను ఆ జంతువు ముందు గుర్తించి నీలో ఉన్న జంతువును బొస కొడుతున్నావు. ఓహో, పాము లక్షణాలు ఇవి. అలాగే అక్కర్లేని విషయాలు వింటున్నావు. ఇది బల్లో కదూ నల్లో చేసే పనులు.
మరి ఆ పనులు నేను చేస్తున్నానంటే ఓహో ఆ లక్షణాలు నా దగ్గర ఉన్నాయి. ఊరికే వాగుతూ ఉంటావు, అరుస్తుంటావు, తెంగర కబుర్లు చెప్తూ ఉంటావు. ఇదేం లక్షణాలు? కుక్క లక్షణాలు. మొరుగుతూ ఉంటుంది అది. కుక్కలా మొరక్కరా అంటారు. అందుకే ఇలాగ ప్రతిదీ మన నుంచి అటువంటివి వ్యక్తం అవుతుంటే ఓహో ఇది పలానా జంతు లక్షణం, నేను మనిషిని జంతువుని కాదు. పలానా పక్షి లక్షణం, ఇది నేను మనిషిని, అది కాదు కాకిని కాదు. ఏమిటి కాకిలా కావు కావు కొంపలంటా తిరుగుతూ అరుస్తావు అంటారు కదా. అమ్మో నేను కాకిని కాదు, నేను మనిషిని అని మాటికి నీలో ఆ లక్షణాలు పొటమరించి ఆ వ్యవహారం జరుగుతుంటే నువ్వే తెలుసుకుని చూంచుకోవాలి తప్ప ఎవరైనా చెప్తే వింటావా? వినవుగా. మరి అవన్నీ ఉన్నాయా లేదా అంటే తప్ప చూసుకో. మానవుడిగా జీవించాలంటే ఏ పశు పక్షాది లక్షణాలు లేకుండా హాయిగా శాంతిగా మౌనంగా ఉన్నవాడే మానవుడు. కాబట్టి ఇక మానవ గత జన్మ వాసనతో ఉన్న పశు లక్షణ వ్యవహారాన్ని ఇక మానవ ఓయి మానవ దేహమును ధరించిన మృగమా జంతువా అంటున్నారు. అందుచేత ఇగో వినండి, తన మనసు ఎక్కడో ఉంది. పురాణం చెప్తున్నారు అక్కడ. ఆ ప్రసంగాన్ని మాత్రం చాలా సమయం సేపు కూర్చుని వింటున్నట్లు కనపడతాడు. పురాణం అందరూ వింటున్నారు కదా, ఎంతో మంచిది, అందరూ వింటున్నారు, అదేంటో ఎంతో బాగుందట, నేను నచ్చమ్మ బుచ్చమ్మ వెళ్ళి చెప్పారు, అదేదో మనం చూద్దామని వెళ్తాం. అక్కడికి వెళ్ళి చక్కగా బస్ చేసుకుని చాలాసేపు పురాణం చెప్తున్నంతసేపు కూర్చుంటాం. తన మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. అంటే తప్పు మళ్ళీను. ఇక్కడ చూస్తే మాత్రం పురాణం వింటున్నవాడిలాగే కనిపిస్తాడు, కానీ ఏది వినని వాడే అతడు. ఏం విన్నామంటే ఎంత బాగా చెప్పారో, విన్నానండి, ఫలానా ముక్క అవునండి అవునండి ఇలా చెప్పారు, అవునండి అదే చెప్పారండి, నేను విన్నానండి అంటాడు. ఏం విన్నాడు వాడు? కాబట్టి మనసుని ఎక్కడో పెట్టుకుని గంటల సేపు కూర్చొని పురాణ ప్రసంగాన్ని వింటూ ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ అతడు ఏది వినని వాడే. వాడు మనసు అక్కడ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఏమని చెప్తుందంటే వాసనలు నశించిన జ్ఞాని వాడికి వాసనలు ఏమీ లేవు. ఎన్నో వ్యవహారాలు చేస్తున్నట్లు కనపడతాడే గాని అతడు ఏమీ చెయ్యని వాడే. ఆ ప్రాణం దగ్గర కూర్చొని పురాణం వింటున్నట్లు ఉన్నా ఏదో ఏదో ఆలోచిస్తున్న వాడిని పురాణంలో ఏం చెప్పారా ఒక్కసారి మొదటి నుంచి ఆఖరి దాకా చెప్పు అంటే వాడు చెప్తాడా? అక్కడే ఉన్నావు కదా, కూర్చున్నావు కదా, విన్నావు కదా, చెప్పు అంటే అదేనండి అంటాడు తప్ప చెప్తాడా? పైగా ఎవరో ఒకరు మొక్క చెప్తే అవును మరి అదే అంటాడు ఎంతో తెలుసున్నట్లుగా. కానీ వాడికి కొంచెం కూడా తెలియదు. వాడు అవునా? అలాగే జ్ఞాని కూడా ఏ వాసనలు లేవతడికి, ఎన్నో వ్యవహారాలు చేస్తున్నట్టు పైకి కనపడతాడు, కానీ అతడు లోపల ఏమీ చేయకుండానే ఉంటాడు. ఇప్పుడు చూసిన వాళ్ళకి ఆయన కూర్చుని గంట సేపు పురాణం మొదలు పెట్టింది అయిపోయే వరకు కూర్చుని వింటున్న వాడికే కనపడ్డాడుగా. వాడికి పురాణంలో ఒక్క ముక్క కూడా వాడికి తెలియదుగా. అలాగే జ్ఞాని కూడా శరీరంతో ఏవో పనులు చేస్తున్న వాడి వలె ఉన్నను అతడి ధ్యాస తన స్వరూపం మీదే ఉండడం చేత ఏమీ చెయ్యని వాడే. చూసేవాడు చేస్తున్నాడు అనుకో, కూర్చున్నాడు, పురాణం ఎంత భక్తోనండి, ఎంత బాగా వింటున్నారో అనుకుంటారు. అలాగే ఆయన పనులు చేస్తుంటే మనలాగే ఆయన పనులు చేస్తున్నాడు అనుకుంటారు. పురాణం వింటున్నట్లు పురాణం చెప్పే చోట కూర్చున్న వాడు పురాణాన్ని ఏమీ పట్టించుకోకుండా తన ఆలోచనలు ఎక్కడో అక్కడ తిరుగుతున్నట్లు దేహంతో వ్యవహారాలు చేస్తున్న జ్ఞాని వాటితో ఏ సంబంధం లేకుండా తన స్వరూపంతో ఉంటాడు అని పోలికి చెప్పారమ్మా. అర్థమైందా? శరీరం నిద్రలో అచేతనమై పక్క మీద పడి ఉంటుంది కదా. స్వప్నంలో కొండపైకి ఎక్కి లోయలో తలకిందులుగా పడిపోతున్నట్లు చూసి దుఃఖిస్తున్నట్లే అచేతనంగా శరీరం పడి ఉంది నిద్రలో, అవునా?
కానీ కళ వచ్చింది. దానిలో కొండ మీదకి పైకి ఎక్కినట్లు బాగా ఎత్తైన కొండ మీదకి అక్కడి నుంచి లోయలోనికి తల్లకిందులుగా పల్టీలు కొడుతూ పడిపోతున్నట్లు చూసి దుఃఖిస్తున్నట్లే, అయ్యో అయ్యో నేను పడిపోయాను చచ్చిపోయాను అని దుఃఖిస్తున్నట్లే, ఏమీ చెయ్యక ఏకాంతవాసంలో ఉన్నా కూడా మనోవాసను నశించకపోతే ఏమీ చేయడు, ఎక్కడికి వెళ్ళడు, ఒక్కడే ఉంటాడు, మా ఏకాంతంగా ఉన్నాడమ్మా అని లోకం అనుకుంటారు. కానీ అతడి మనసులో ఉన్నటువంటి వాసనలు నశించకపోతే ఆలోచన లోపల బయట తిరుగుతూనే ఉంటాయి. అతడు అన్ని వ్యవహారాలు కర్తృత్వ బుద్ధితో చేసిన వాడే అవుతున్నాడు. చూస్తే ఏమీ చేయడు, ఒక్కడే అలాగే ఇంట్లో ఏకాంతంగా ఉన్నాడు, ఏది పట్టించుకోకుండా అంటాడు. కానీ తన మనసులో ఎన్ని ఆలోచనలో ఏమిటో అంతు పంతు లేకుండా, ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా కర్తృత్వ బుద్ధితో ఆనాడు అలా చేస్తావు, ఈనాడు ఇలా చేస్తావు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు అలా చేశారు, ఏదేదో కానీ తన మీద వేసుకుని తను దొల్లుతూనే ఉంటాడు. కాబట్టి వాడు చేసినట్టు పైకి కనిపించకపోయినా చేసిన వాడే, ఏకాంతంలో ఉన్నట్లు పైకి కనిపిస్తోన్నా అతడు ఏకాంతంలో లేనివాడే. అర్థమైందా? అయ్యిందమ్మా. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదంటే అలా ఒక్కడనే ఉన్నానని అంటాడు. అక్కడవే ఉన్నావా? ఏం చేయడం లేదా? శరీరం ఏమీ చేయడం లేదు, ఇంట్లో కూడా ఎవరు లేదు, నువ్వు అక్కడవే ఉన్నావు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడెప్పుడు ఏవో అలా ఊహించేస్తున్నా, ఎవళ్ళెవళ్ళో ఏదో రేపేదో ఎక్కడెక్కడ దొర్లుతున్నాడో, ఎన్నెన్ని ఊళ్ళి ఎంతమంది చుట్టాల పట్టాల బంధువుల శత్రువుల మిత్రుల సుఖాల సౌఖ్యాల భావాలలో దొర్లుతున్నాడో. కానీ పైకి మాత్రం ఒక్కడే ఉన్నట్టు ఏమీ చేయడం లేనట్టే కనపడతాడు. అవును కదా? కానీ మనసులోని వాసనలు నశించక ఆ మనోభావాలతో తిరుగుతూనే ఉంటాడు. అట్టివాడు ఏమీ చెయ్యని వాడి వలె లోకానికి కనిపిస్తున్నా, ఏకాంతంలో ఉన్నవాడి వల్ల కనిపిస్తున్నా అతను అన్ని వ్యవహారాలను కర్తృత్వ బుద్ధితో చేసిన వాడే అంటున్నాడమ్మా. ఏం లేవు అనేవాడికి ఏముందో చూసుకోవాలి లోపల. ఇక్కడ భగవాను ఒక కథ వింటున్నట్టుగా కనిపించే వారిలాగా వాసనాక్షయమైన మనసు గలవాడైన జ్ఞాని ఏ వ్యవహారాలలో ఉన్నట్టు కనిపించినా ఏమీ చెయ్యని వాడే అని చెప్పారు కదా. మొట్టమొదటిది పురాణం వింటున్నవాడు, విష్ణు కదో లేకపోతే భాగవతమో, ఏదో రామాయణం రాముడు కదో, అయితే శివపురాణంలో శివ కదో, దేవి భాగవతంలో దేవి కదో, ఏదో ఒక కథ అక్కడ పురాణం చెప్తున్నారు. అది వింటున్నవాడి వల్లే ఉంటాడాడు, కానీ వాడి బుర్రకు ఒక్కటి ఎక్కదు. అలాగే వాసనాక్షయము అయిన మనసు గలవాడైన జ్ఞాని ఏదో వ్యవహారాలు చేస్తున్న వాడి వలె కనిపించినా కూడా తన అంతరంగమందు ఏమీ చెయ్యని వాడే సుస్థిరంగా ఉంటాడు. వాసన నిండిన మనసు గలవారైన మనుషులు ఏ కార్యాలు చెయ్యకుండా కళ్ళు మూసుకొని ఊరికి అలా కూర్చొని ఉన్నా అన్ని వ్యవహారాలు చేసిన వారే. అదేంటండి పాపం, అంతలాగా ఏకాంతంలో కళ్ళు మూసుకొని అలా కూర్చున్నాడు, వాడు ఏమి చేయట్లేదు కదా, వాడు అన్ని చేసిన వాడే అంటారేమిటండి అనుకుంటున్నావేమో. చేసిన వారే. ఎందుకంటే నిద్రపోతున్న ఒక శరీరం అచేతనమై పడి ఉన్నా తాను చూసే స్వప్నంలో తాను ఒక కొండ ఎక్కి అక్కడి నుంచి లోయలో పడిపోతున్నట్లు చూసి దుఃఖపడుతున్న వాడే కదా. అలాగే ఏమీ చేయనట్లు అలా కూర్చొని ఉన్నా ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో ఏవో జరిగినవి, అప్పుడు జరిగినవి, ఇప్పుడు జరిగినవి ఎన్ని వాళ్ళ లోపల మరి ఆ కళలో లాగా ఆ భావనా ప్రపంచంలో తిరుగుతున్నాడు కదా. అప్పుడు అలా జరిగింది అనేటువంటి విషయాలను అక్కడ అనుభవిస్తున్నాడు కదా. మరి అతడు చేసినవాడా చేయనివాడా? చూడ్డానికి చెయ్యనివాడు, కానీ చేసిన వాడి కంటే ఎక్కువ చేస్తున్నాడు లోపల అని గ్రహించాలి. అర్థమైందమ్మా ఉపమానం సరిగ్గా? బాగా తెలిసిందమ్మా. దీని వివరణ కావాలి అనుకుంటే ఇక్కడ 1133, 1134 భావాలను పైవచనంగా రచించారు శ్రీ భగవాను. ఆ భావాన్ని ఉన్నది నలుబది అనే అనుబంధంలో కూడా 30వ పద్యంలో మనకి
తెలియచెప్పారు. ఇదే అనుభవాలు మాటి మాటికి చెప్తూ అప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా ఇలాంటి ఉపమానాన్ని భగవాన్ చెప్తూ ఉండేవారు. కాబట్టి వాసన క్షయము అయిన వాడు లోపల ఒక్క వాసన లేకపోతే వాడు ఎన్ని పనులు చేసినా చెయ్యని వాడు. చూసేవారికి చేసేవాడిగా ఉంటాడు కానీ లోపల నేను లేదు, నాది లేదు, ఒక్క తలంపు లేదు, దేని మీద ఇష్టం లేదు, అయిష్టం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు. వాడు చేసినా చెయ్యని వాడే. వాసన క్షయమైన జ్ఞాని ఎలా ఉంటాడో వాసనతో కూడిన వాడు ఏమీ చెయ్యని వాడి వలె ఉన్నా అన్నీ చేసిన వాడు ఎలా ఉంటాడో చక్కగా రెండింటినీ విడదీసి మనకి చెప్పారమ్మా. ఇంకిప్పుడు జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? 1136 నెక్స్ట్ దీని తర్వాతే ఈ రెండు భావాలు పరస్పరము పూరకాలే అవుతాయి. అందువల్ల రెండింటికి భావం ఇక్కడ చెప్పారు. ఈ రెండు భావాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రెండు భావాలు ఏం చెప్పాము? లోపల ఏ వాసన లేకుండా శరీరంతో ఏ ఏ పనులు చేసినను వాడు చెయ్యని వాడే. లోపల అనేక వాసనతో మనసులో ఆలోచనతో తిరుగుతూ ఒకడు ఏమీ చెయ్యనతో పక్కన కూర్చున్నా వాడు చేసిన వాడే అని చెప్పారు కదా. జ్ఞాని శరీరం ఏ ఏ పనులు చేస్తోన్నా ఆయనలో ఒక్క వాసన కూడా లేదు కాబట్టి అతడు చెయ్యని వాడే. ఆ వాసనల యొక్క ఆ పనుల యొక్క ఏ ప్రభావము ఏ కర్మబంధాలు అతడికి అంటవు. వీడు చెయ్యకపోయినా మనసుతో అనేక ఆలోచన చేస్తున్నాడు కాబట్టి వీడు చెయ్యకపోయినా వీడికి అంటుతాయి, జన్మలకి వస్తాయి అని అర్థం. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. కర్తృత్వము నశించిన ఆ ముక్తులు కూడా తమకు విధించిన ప్రారబ్ధ కర్మలకు లోనైన వారై శరీరధారులై అనేక వృత్తులలో జీవితము గడిపి కార్యాలను చేస్తూ కష్టాలను అనేకము అనుభవించడం మనం చూస్తున్నాం. నేను నాది అని వదిలిన వారు కూడా వాళ్ళు ముక్తులే. నేను నాది అన్నదాన్ని వాళ్ళు వదిలేశారు. అసలు నేను నాది అని దేనిలో వాళ్ళు పెట్టుకోవడం లేదు. కానీ తమకి విధించిన ప్రారబ్ధ కర్మ ఉంది కదా, ఈ శరీరం వచ్చింది కదా, ఆ కర్మకు లోనైన వారే ఆ శరీరధారులై అనేక ప్రవృత్తులతో జీవితాన్ని గడపవలసి వస్తుంది. తర్వాత ఆ కార్యాలను చేస్తూ కష్టాలు అనేకం అనుభవించడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకేమో ఏమాత్రము అహంకారం మమకారాలు లేవు, కానీ దేహ ప్రారంభం వల్ల అనేక పనులు చేయవలసి వస్తే అనేక ప్రవృత్తులతో జీవితాన్ని గడుపుతున్నారు. అనేక పనులు చేస్తూ కష్టాలు అనేకము అనుభవిస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం, జ్ఞానం కలిగిన వారు కూడా. కనుక వారు కర్మబంధ ముక్తులు అని చెప్పడం సబబంటారా? సబబా? మరి వాళ్ళు జ్ఞానులు అంటున్నారండి, నాకు అసలు ఏమీ లేదు, నేను లేదన్నట్లుగా ఉంటున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో సుఖాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళని చూస్తున్నాము. మరి వాళ్ళు ముక్తులేనా? అలా అనడం సబబంటారా అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం, వారు కష్టపడుతున్నట్లు కనిపించడం చూసేవారి దృష్టిలోనే కానీ వారు మేము కష్టపడుతున్నామని చెప్పారా అండి ఎవరైనా? చెప్తున్నారా అండి ఎవరైనా? చెప్పారా వాళ్ళు? మనం అనుకుంటున్నాం, అయ్యో ఎన్ని కష్టాలు అమ్మా, ఏదో జ్ఞానులట, మరి వాళ్ళకి అసలు నేను నాదన్నదే లేదట, ఎన్నెన్ని కష్టాలు ఎన్నెన్ని బాధలు, ఏవో ఉద్యోగాలు ఆ పనులు ఈ పనులు చేసి డబ్బు సంపాదించి సంసారాన్ని ఎంత కష్టపడి ఈడ్చి పోషిస్తున్నాడో అతడు. మరి నేను ముక్తున్నంటాడు ఏమిటి అని అనిపించదు మనకి. ముక్తి అంటే మనం నమ్ముతామా? నమ్మం కదా. ఎలా గుర్తించగలవు? దేహం నేను అనుకుని కష్ట సుఖాలు నాకే ఉన్నాయని అనుకునే వాళ్ళు, దేహము మేము కాదు, ఈ కష్ట సుఖాలు దేహ ప్రారంభానికి అలా అలా జరుగుతున్నాయి అని బ్రతికే వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని ఎలా గుర్తించగలరు? గుర్తించలేరు. కష్టం. మరి ఆయన అలా ఉన్నాడు, అలా ఎవరు చూడగలరు ఆయన్ని? చూడలేరు. మనం దేహం అనుకుంటున్నాం కాబట్టి మనం చేస్తున్న పనులు మనమే అనుకుంటున్నాం కాబట్టి మన వాసనలకు అనుకునే పనులు చేసేస్తూ మనం భక్తులు ఏదో అనుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా అలాగే మనలాగే బాధలు పడుతున్నాడు, ఆయన జ్ఞాని అంటాడు అని మనం చూస్తాం. అంచేత అది సబబేనంటారా అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం, నేను ఇన్ని కష్టాలు పడ్డాను, అన్ని కష్టాలు పడ్డాను నేను కాబట్టి ఇవన్నీ భరించుకుంటూ వచ్చాను అని ఆయన ఎప్పుడైనా చెప్తాడా? చెప్పడే. తను అనడు, అనుకోడు, ఏవో వచ్చే వెళ్ళే అంటాడు.
ఆనాడు ఎన్ని పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంతమంది ఎలా ఏడిపించారు నన్ను. వాళ్ళందరూ చేసిన వాళ్ళు, వాళ్ళ పాపాలు వాళ్ళకి వదిలిపెడతాయా వాళ్ళని అనుకుంటాం మనం. నువ్వా పడ్డావు, వాడు అలా అనుకోడు. ఏదో దేహ ప్రారంభానికి వచ్చేయి, ఏదో రాను వచ్చేయి, అనుభవాలు వచ్చేయి, వెళ్ళాయి. కానీ అవన్నీ నేను కాదు నాకు అనేసి వచ్చిన నవ్వుతో తేల్చేస్తాడు తప్ప, అవునండి ఇలా పడ్డానండి అలా పడ్డానండి నేను కాబట్టి భరించానని అంటాడేమిటి? అలా అన్నాడంటే వాడు జ్ఞానే కాదు, వాడు అనడు అసలు. కాబట్టి తాము కష్టపడ్డాని చెబుతారా అండి ఎవరైనా? ఏ జ్ఞాని అలా చెప్పడు. అసలు జరిగిన వాటిని తలుచుకోనే ఏదో వచ్చే వెళ్ళే అంతే అని ఉంటాడు. ఒకసారి శ్రీ భగవాను రేడియో పాడుతోంది, మాట్లాడుతోంది. అయితే దానిలో ఎవరైనా ఉన్నారా? ఆ రేడియో పెట్టండర్రా, పాట వస్తుంది, ఆ రేడియో పెట్టండర్రా, రేడియోలోంచి వార్తలు వస్తున్నాయి అంటాం. కానీ రేడియో పాడుతుందా, మాట్లాడుతుందా? దానిలో ఎవరూ లేరు కదా. ఇదిగో అలాగే నా ఉనికి కూడా ఆకాశంలాగా అలా ఉంది. దేహము ఆ రేడియో పెట్టిలాగా మాట్లాడినా లోపల కర్త ఎవరూ లేరని తన స్వానుభవాన్ని చెప్పారు. ఆ రేడియో పెట్టి మాట్లాడుతుంది, ఆ రేడియో లోపల ఎవరు లేరు కదండి. కానీ వస్తే ఆకాశవాణిని ఆకాశంలో ఉన్న శబ్ద తరంగాలని ఆ రేడియోలో ఉన్న రిసీవర్ క్యాచ్ చేసుకుంటుంది. అవునా? ఆన్ చేస్తే పాడుతుంది తప్ప ఆ రేడియోలో ఎవరైనా ఉన్నారా? అలాగే నేను ఆకాశమల్లే ఉన్నాను. ఇదిగో ఈ శరీరం అనే రేడియో, ఆ రేడియో పెట్టిలాగే మాట్లాడినా లోపల ఇక్కడ నేను అనేవాడు ఎవడూ లేడు. ఎంత మంచి ఉపమానం చూడు కదా. మరి ఆకాశంలో అన్ని ఉన్నాయి కదమ్మా. ఆకాశవాణి అంటే ఏమిటి? పెద్ద టవర్ కట్టి వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న మాటల్ని ఆ టవర్ లోంచి ఆకాశంలోకి వదిలేస్తారు. ఆయా స్టేషన్లకి అనుగుణంగా ఆ రేడియో అనేటువంటి ఒక పెట్టెలో ఆ రిసీవర్లు ఉంటాయి. అవి ఏ స్టేషన్ పెడితే ఆ స్టేషన్ నుంచి వస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్ని అవి కరెంట్ వల్ల మనకి వినిపిస్తాయి. కానీ అక్కడ ఎవరూ లేరుగా. కానీ వినిపిస్తున్నాయిగా. ఆకాశవాణి నువ్వు పెట్టిలో వినిపిస్తుంది ఏమిటి? ఏమైంది? శబ్ద తరంగాలు అలాగ మన మనోభావాలన్నీ కూడా ఏవైనా సరే ఆకాశంలో, అది ఇదే రేడియోయే మనకి. ఇప్పుడు ఈ టెలివిజన్ అన్ని కూడా అంతే, ఆ శబ్ద తరంగాలన్నీ ఆకాశంలో ఉంటాయి. దాన్ని ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటే వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వాళ్ళకి చేరిపోతాయి. కాబట్టి ఎలాంటి మానసిక లక్షణాలు, ఇష్టాలు అయిష్టాలు ఉంటాయో అవన్నీ వాటికి తగినవన్నీ వచ్చి వాళ్ళ దగ్గర చేరతాయి. కాబట్టి మనకి కనుక ఆకాశమల్లే ఉండే స్థితి అలవాటైతే, ఆకాశంలోనే ఉన్నటువంటి శబ్ద తరంగాలు ఆకాశం ఏమీ స్పందించదు. రిసీవ్ చేసుకునే వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుని, ఒకళ్ళేమో ఏదో విజయవాడ స్టేషను, ఒకళ్ళు ఏదో హైదరాబాద్ స్టేషను, ఒకళ్ళు ఎవరో సిలోన్ స్టేషన్, వాళ్ళకి ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ పెట్టుకుంటే అక్కడి నుంచి వచ్చేవి వింటారు. అలాగే ఈ లోకల్ నుంచి వాళ్ళకి ఏ వాసనలు ఉన్నాయో అలాంటి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని వాళ్ళని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవునా? అలాగే రేడియో పాడుతుంది, మాట్లాడుతుంది, అయితే దానిలో ఎవరూ లేరు కదా. అలాగే నా ఉనికి కూడా ఆకాశం వలె ఉంది. ఈ దేహమేమో రేడియో పెట్టిలాగా మాట్లాడితే మాత్రం లోపల కర్త ఎవడూ లేడుగా అని తన స్వానుభవాన్ని తెలిపారు భగవాన్. శరీరం కూడా ఒక పరికరం అంతే. దీన్ని ఎవరు ఎలా ట్యూన్ చేసుకుంటే వాళ్ళకి అలా కనపడుతుంది. నువ్వేదో ఒక రకంగా నన్ను భావిస్తావు, నీకు నేను అలాగే కనపడతాను. అవునా? అలాగే అది ఒక రకంగా భావిస్తుంది, దానికి అలా కనపడతాను. మా ఆయన ఒక రకంగా భావిస్తాడు, ఆయనకి అలా కనపడతాను. నా కొడుకు ఒక రకంగా, నా కోడలికి ఒక రకంగా, అవునా, నా కూతురికి ఒక రకంగా, ఆ మనవలకు ఒక రకంగా, అత్తమామలకు ఒక రకంగా, తోటి కోడళ్ళకు ఒక రకంగా,
అక్క చెల్లెలకు అలా అన్ని రకాలుగా కనపడతాను కదా. అంటే ఎవరు ఏ స్టేషన్ ఆన్ చేసుకుంటే ఆ స్టేషన్ లో వాళ్ళ భావాలకు అనుగుణమని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ నేను అవేవి కావుగా. కాదమ్మా, అవుతానా? అస్సలు అవను. ఆ భావన వేసుకుని వాళ్ళు చూసుకుంటారు. చూసుకొని ఉమ్, దీన్ని తీసుకుంటే కదా. ఆ రేడియో ఏం తీసుకుంటుందమ్మా? ఎవరికి ఏ స్టేషన్ పెట్టుకుంటే ఆ పాట అక్కడ వినిపిస్తుంది అంతే కదా. ఉమ్, వాణి అని పిలిచారు, భారీగా అయ్యా వస్తున్నానండి అంటాను, అవునా? ఉమ్, అది పిల్లాడు పిలిచాడు, వస్తున్నాను రా బాబు ఉండు అంటాను. అలాగే ఎవరో మన వాళ్ళు పిలిచారు, దానికి తగినట్టుగా అలా స్పందిస్తానే గాని నేను అవేవి కాదుగా. కాదమ్మా. నేనే కదా, ఎవరైనా అంతే. కానీ అలా అనుకోరు, అదే అయిపోయాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఎవ్వడు రిసీవ్ చేసుకునేవాడు, ఎవ్వడు ఇక్కడ మాట్లాడేవాడు లేడు. ఎవరు ఏ స్టేషన్ పెట్టుకుంటే ఆ రేడియోలోంచి ఆ స్టేషన్ లో ప్రసారం అయ్యేవి వస్తున్నట్లు, ఎవరు ఏ భావం వేసి మనల్ని, మనం ఆకాశం వల్లే ఉంటే ఎవరు ఏ భావం వేసుకుని మనల్ని చూసినా అది వారికి చెందిందే తప్ప మనకి చెందింది కాదు అని మనం ఉండాలి. మరి మనం తీసేసుకుంటున్నాం నన్నే నన్నే అని, అవునా? అవి వారి భావాలు కానీ నీకెందుకు, నువ్వు ఎవరు తీసుకోమన్నారు? ఆకాశం వల్లే ఉన్నవాడు దేనిని తీసుకోవడానికి అక్కడ ఎవడు లేడు. అలా ఎవరో ఒకరు ఏదో ఒకటి వేసుకొని చూసుకుంటూ ఉంటారు అంతే. చూసుకొని ఏం పోయింది? ఒకడు ఒక చెట్టుని అమ్మవారు అనుకుంటారు, అనుకొని అదే చెట్టు ఇంకొకరు దాన్ని దెయ్యం ఉంది అంటారు. వాడికి దెయ్యం కనిపిస్తుంది, వీడికి దేవత కనిపిస్తుంది. చెట్టు దెయ్యమో దేవతో అయ్యిందా? అదిగో ఊరి చివరిన వేప చెట్టు అమ్మవారు, వెళ్ళి పూజించాలని కొంతమంది పూజిస్తారు. కొంతమంది వీధి చివర ఉన్నటువంటి ఊరి చివర ఉన్నటువంటి వేప చెట్టు మీద దెయ్యం ఉంది అని చేత వాళ్ళు ఏమన్నారు, వీధి చివరన ఉన్నటువంటి వేప చెట్టు మీద దెయ్యం ఉంది, అలా వెళితే మింగేస్తుందని కొంతమంది అన్నారు. దెయ్యం ఉంది అనుకున్న వాళ్ళు దాన్ని చూసి భయపడిపోతున్నారు. అది అమ్మవారు అని ఆరాధన చేసే వాళ్ళు దాని నుంచి కోరికలు తీర్చుకుంటున్నారు. మరి ఆ చెట్టు దెయ్యమా అమ్మవారా? చెట్టు చెట్టే. మరి ఇంకనేమి, నువ్వెందుకు తీసుకుంటావు? ఆ దెయ్యమే, ఆ చెట్టు ఏమి తీసుకోవట్లేదుగా. వాళ్ళ మనోభావాలకు వాళ్ళు చూసుకుంటారు. ఆకాశంలో ఉన్నావు, దేన్ని తీసుకోవట్లేదు, తీసుకునేవాడు అక్కడ లేడు అంటూ భగవాను రేడియో పెట్టలాగా ఈ దేహము రేడియో పెట్టలాగా మాట్లాడినా లోపల కర్త ఎవడు లేడు అని తన స్వానుభవాన్ని చెప్పాడు. కాబట్టి అలా ఉందాం మనం అందరం. ఇంకా ఈ వాటికి చాలా అమ్మా.